కేంద్రంలో టీడీపీకి పదవులపై చర్చలు కొలిక్కి వచ్చాయి. 2 కేంద్ర మంత్రులు ఒక సహాయ మంత్రి ఇస్తారనే టాక్ నడుస్తోంది. పౌర విమానయాన వైద్య ఆరోగ్య శాఖలతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి టీడీపీకి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. పేర్లు శాఖలు దాదాపుగా ఖరారయ్యాయని ఢిల్లీలో ప్రచారం సాగుతోంది. టీడీపీ ఎంపీలో రామ్మోహన్ నాయుడికి పదవి ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన 2 పదవులను ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. రేసులో ఎంపీలు భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఇక పెంబసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి, అలాగే అమలాపురం ఎంపీ హరీష్కి కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది. ఇక మొత్తం మీద టీడీపీకి అటు బెర్తులతో పాటు దాదాపుగా శాఖలు కూడా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎస్, మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి రామకృష్ణ, అలాగే విజయవాడ నుంచి కృష్ణమోహన్ జైన్ అవుతారు. ముందుగా రామకృష్ణ, ఢిల్లీ నుంచి తీసుకుందాం. రామకృష్ణ, తెలుగుదేశం పార్టీకి ఢిల్లీ పదవులు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తున్నాయి. ఎన్ని అభ్యర్థులు ఖరారయ్యాయి, ఏ శాఖలను కేటాయించబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత వచ్చింది? ఇక తెలుగుదేశం పార్టీకి 3 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ స్పీకర్ పదవి కన్ఫర్మ్ అయింది. అయితే టీడీపీ ఇంకో కేబినెట్ పదవి కూడా అడుగుతుంది. ఒకవేళ కేబినెట్ ఇవ్వకపోతే ఒక ఎంఓఎస్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే గత రాత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. సమావేశం అయిన తర్వాత మంత్రి పదవులకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక టీడీపీ దాదాపుగా 4 మంత్రి పదవులు, ఒక లోక్సభ స్పీకర్ అడగగా బీజేపీ అయితే మాత్రం 3 మంత్రి పదవులు, ఒక డిప్యూటీ స్పీకర్ ఇవ్వడానికి కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకో కేబినెట్ మంత్రి పదవులు కూడా టీడీపీ డిమాండ్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో కేబినెట్ ఇవ్వకపోయినా ఒక ఎంఓఎస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే టీడీపీకి 2 కేబినెట్ మంత్రి పదవులు, 2 ఎంఓఎస్లు వస్తాయని తాజాగా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. మరి ఇక్కడ బీజేపీ అగ్రనేతలతో మంత్రాలన్నీ పూర్తి అయిపోయాయి. మరి దాదాపుగా మోడీ ప్రమాణ స్వీకారానికి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తారు. మరి ఈ నేపథ్యంలో దాదాపుగా కూడా టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, ఏ శాఖలు ఇస్తారు అనే అంశానికి సంబంధించి మంత్రి పదవులకు సంబంధించి అయితే కన్ఫర్మ్ అయింది. శాఖలకు సంబంధించి మాత్రం కొంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి. టీడీపీ ముందు బీజేపీ కొన్ని శాఖలను పెట్టింది. కాకపోతే టీడీపీ మరి వేరే శాఖలను కూడా అడుగుతుంది. గ్రామీణాభివృద్ధి, రూరల్, అలాగే వ్యవసాయము, మరి హెల్త్, జలశక్తి వంటి కీలకమైన శాఖలు కోరుకుంటుంది. అయితే వాటిలో ఒక వైద్య ఆరోగ్య శాఖ కూడా, వాటిలో ఒక శాఖ ఇవ్వడానికి అయితే కేంద్రం సిద్ధంగా ఉంది. మరి దాదాపుగా ప్రస్తుతం తాజాగా ఉన్న సమాచారం ప్రకారం చూసుకున్నట్టుగైతే మాత్రం టీడీపీకి 2 కేబినెట్ మంత్రి పదవులు, 2 ఎంఓఎస్ పదవులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏ మంత్రిత్వ శాఖలు వస్తాయి కూడా, అది కూడా క్లారిటీ కూడా నిర్ణయం వచ్చింది. మరి పౌర విమానయాన శాఖ కేబినెట్ మంత్రి పదవి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ కేబినెట్ మంత్రి పదవి, ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి, ఇంకా తాజాగా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మరి ఇంకొక శాఖ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అది ఎంఓఎస్ సహాయ మంత్రి పదవి, ఐటీ అండ్ కమ్యూనికేషన్ సహాయ మంత్రి పదవి కూడా కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అంటుంది. అయితే మాత్రం టీడీపీ మాత్రం ఈ శాఖ కాకుండా వేరే శాఖలు కూడా కొన్ని శాఖలు కోరుకుంటుంది. మరి ఆ శాఖలు ఇచ్చేందుకు మాత్రం బీజేపీ మాత్రం అనుకూలంగా లేదని తెలుస్తుంది. మరి ఇక ఎవరు రేస్ లో ఉన్నారు అనే విషయానికి వెళ్తే మాత్రం ఇక్కడ చూసుకున్నట్టుగైతే వైజాగ్ ఎంపీ భరత్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, అలాగే బాలకృష్ణకి బంధువు. మరి ఆయన రేస్ లో ఉన్నారు. ఆయనకి ఎంఓఎస్ పదవి కంపల్సరీగా దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇక శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఎంపీ, ఇది 3rd టైం ఎంపీ కాబట్టి ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఉన్నారు. మరి అలాగే ఇక చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, హరీష్ మాధుర్. ఇక కన్ఫామ్ గా ఇందులో వచ్చేది చూసుకున్నట్టుగైతే మాత్రం ఇప్పటిదాకా కన్ఫామ్ అయిన భర్తల విషయం చెప్తాను. టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయనకి సీనియర్ ఎంపీగా ఆయనకి పదవి దక్కుతుంది. అలాగే హరీష్ మాధుర్ అమలాపురం ఎంపీ, ఎస్టీ కోటాలో ఈయన మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి తనయుడు. మరి ఆయనకి ఎస్టీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకుంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఒకటి, ఈ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా కేబినెట్ మంత్రి పదవికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్టుగైతే మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. మాగుంట శ్రీనివాసుల రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి దక్కే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆయన సీనియర్ ఎంపీ, మరి దాదాపుగా ఆయన చాలా కాలం నుంచి వివిధ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరి హరీష్ మధురికి కన్ఫర్మ్ అయింది, కింజరాపు రామ్మోహన్ రెడ్డికి కన్ఫర్మ్ అయింది. ఇంకొక సీటుకి సంబంధించి ఇంకొక ఎంపీ పదవికి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకా వీళ్ళ పేర్లు ప్రధానంగా ఇందులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మాత్రం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంపీలతో సమావేశం జరిపి 1-to-1 సమావేశం జరిపారు. దాదాపుగా గంటల పాటు కూర్చొని ఒక్కళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. మంత్రి పదవి ఎవరికైతే ఇస్తామో సామాజిక సమీకరణలు అన్ని చూసుకొని ఎస్సీ, ఒక రెడ్డి, వెలమ, బీసీ ఇలా ఈ సామాజిక సమీకరణలు చూసుకున్నారు. చూసుకొని దాని ప్రకారం ఇవ్వబోతున్నారు. మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన భరత్ కి లభించే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే మాగుంట యూనివర్సిటీలో ఒకరికి దక్కే అవకాశం అయితే ఉంది. ఇక కింజరాపు రామ్మోహన్ రెడ్డికి ఇది కన్ఫర్మ్ అయింది. దాదాపుగా ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఎవరెవరు అటెండ్ అవ్వాలి అనేది ఈ రాత్రికి చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం ఆదివారం సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ లో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశ చరిత్రను తిరగరాయబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవ్వాలి అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే ఈ వాళ్ళకి పేర్లు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే సమాచారం అందించినట్టు సమాచారం తెలుస్తుంది. మరి అలాగే బీజేపీ కూడా టీడీపీతో చాలా హ్యాపీగా ఉంది. కేంద్ర మంత్రుల పదవుల విషయంలో కూడా టీడీపీని సంతృప్తి పరిచామనే దీనిలో ఉంది. టీడీపీ కూడా కొంత హ్యాపీగానే ఉంది. కేబినెట్ పదవులకు సంబంధించి ఎలాంటి వివాదాలు కూడా లేవు టీడీపీకి బీజేపీకి మధ్య స్పష్టమవుతుంది. రైట్, ఎస్ రామకృష్ణ, మీరు అలాగే లైన్లో ఉండండి. మనతో కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, సీనియర్ కొలీగ్. రైట్ కృష్ణమోహన్, దాదాపుగా టీడీపీకి పదవులకు సంబంధించి కూడా చర్చలు కొరికి వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. 2 కేంద్ర మంత్రి పదవులు ఒక సహాయ మంత్రి ఇస్తారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఆ పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా పౌర విమానయాన కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ, అలాగే హోంశాఖ సహాయ మంత్రి లేదా డిప్యూటీ స్పీకర్ లోక్సభ ఈ పదవులు కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీకున్న సమాచారం ఏంటి? స్థానికంగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ఎలాంటి సమాచారం అందుతోంది? ముఖ్యంగా పదవులకు సంబంధించి కేంద్ర మంత్రి పదవులు ఎన్ని రాబోతున్నాయి, అలాగే ఎలాంటి పోర్ట్ఫోలియోలు కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది? ఎస్ రామ్దాస్, మొత్తం మీద అయితే మీడియాలో మాత్రం పెద్ద కథనాలు అయితే వస్తున్నాయి, కానీ స్వయంగా ఎంపీలతో మాట్లాడినప్పుడు కావచ్చు, ఎంపీలతో నిన్న మొన్న ఢిల్లీలో ఉన్నప్పటికి కూడా మనం ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అటువంటి చర్చ అయితే మా దగ్గర ఏమీ రాలేదు. కానీ మంత్రి పదవులు అయితే వస్తాయి అనే నమ్మకం అయితే ఉంది. ఎవరికి ఏంటి ఇవ్వాలి అనేది చంద్రబాబు కంట్రోల్లో ఉంది. మా దగ్గర అయితే ఆ చర్చ కూడా రాలేదు అని చాలా క్లియర్గా ఎంపీలు అయితే చెప్తున్నారు. అయితే మనకి వస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర విమానాయ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ 2 మెయిన్ క్యాబినెట్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అలాగే కేంద్ర హోం సహాయక మంత్రిగా కూడా ఒక క్యాబినెట్ భర్తీ దొరికే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరొకటి డిప్యూటీ స్పీకర్ అని కూడా చెప్తున్నారు. అయితే 2+1 మాత్రం గ్యారంటీ అని అంటున్నారు. 3 మంత్రి పదవులు వచ్చే పరిస్థితులు అయితే ఉంటాయి. అది ఒకటి మెయిన్ 2 సహాయక మంత్రులు ఉంటాయా, 2 క్యాబినెట్ 1 సహాయక మంత్రి ఉంటుందా అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఉన్న దీంట్లో ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్లా ఉండబోతున్నారు అనేది దాదాపుగా ఖరారైంది. ఎంపీలందరూ కూడా ఆ పేరుకి ఫిక్స్ అయినట్టుగానే మెంటల్గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మిగతా 2 మంత్రుల్లో ఎన్ని పదవులు ఎవరికి ఇవ్వాలి అనేదాన్ని ఒకసారి మెప్సాని చంద్రశేఖర్ పేరు బలంగా చెప్తున్నారు. మరోవైపు చిత్తూరు ఎంపీ ప్రసాద్ పేరు చెప్తున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు. వీళ్ళ 5 మందిలో ఖచ్చితంగా 2. కానీ ఇక్కడ ఆశావాహులు కూడా ఉన్న పరిస్థితి. ఏదైతే లావు కృష్ణదేవరాయలు కనపడుతున్నారు, మరోవైపు ఎంపీ భరత్ విశాఖ నుంచి కూడా ఆయన కూడా రేసులో ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ పక్కన అంటే కన్ఫామ్గా పలానా వాళ్ళ పేర్లు అయితే కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా ఎవరి పేర్లు రిలీజ్ చేయలేదు, ఆయన ఎక్కడ కూడా బయట పెట్టలేదు. నిన్న ఎంపీల మీటింగ్లో కూడా ఇదే చర్చ మీద జరిగినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. ఆయన ఎక్కడ కూడా ఎంపీల గురించి మంత్రి పదవులు డిస్కషన్ చేయలేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే బీజేపీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మరోవైపు బీజేపీ నుంచి వచ్చే వాటిలో పురంధేశ్వరికి ఒక ఎంపీ సీటు ఒక భర్తీ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. సహాయ మంత్రులుగా రావచ్చా లేకపోతే ఏ మంత్రి వస్తుందో చూడాలి. మరోవైపు జనసేన నుంచి వచ్చే బాలశౌరి పేరు కూడా బలంగా వినపడుతుంది. ఈ 5 శాఖల్లో అంటే 2 మెయిన్ వచ్చి 3 సహాయ మంత్రులు ఇస్తారా, లేదు 2 సహాయ మంత్రులు ఇచ్చి 2 క్యాబినెట్ ఇచ్చి 3 సహాయ మంత్రులు ఇస్తారా అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది. ఈసారి
4 నుంచి మొత్తంగా అంటే 2 క్యాబినెట్లు 3 సహాయ మంత్రులు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద బీజేపీ నుంచి ప్రాతినిధ్యం కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. జనసేన నుంచి కూడా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అనేది బీజేపీ ఆలోచిస్తుండగా ఉంది. జనసేన నుంచి వస్తే బాలశౌరికి, బీజేపీ నుంచి వస్తే పురంధేశ్వరికి, అలాగే తెలుగుదేశం నుంచి అయితే రామ్మోహన్ నాయుడు పేరు దాదాపుగా ఖరారైంది. మిగతా వాళ్ళలో పెంసాని చంద్రశేఖర్ పేరు, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత చిత్తూరు ఎంపీ ప్రసాద్ పేర్లు ఇట్లా వినిపిస్తున్నాయి. కానీ ఎంతవరకు ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి? అలాగే ఇక్కడ ఇక్కడ అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు చాలా క్లియర్ కట్గా కూలంకుషంగా డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అంటే ఆయన ఎక్కడ వెల్లడించినప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు అయితే తీసుకున్నారు. ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చింది అనే సమాచారం అయితే ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది. సో ఈ రకంగా మరి ఏం జరగబోతుంది అంటే ఇప్పటికే చంద్రబాబు ఒక క్లారిటీతో ఉన్నారు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే అంశానికి సంబంధించి. రామ్దాస్, చంద్రబాబు మాత్రం క్లారిటీలో ఉన్న మాట అయితే వాస్తవం. అలాగే టీడీపీలో కీలకమైన నేతగా ఉన్న చంద్రబాబుకి లోకేష్కి కొంత సమాచారం అయితే ఉంది. తప్పితే ఎంపీలతో కూడా నేను జరిగిన మీటింగ్లో కూడా ఈ పదవులకు సంబంధించిన డిస్కషన్సే రాలేదు. ఆయన ఎక్కడ కూడా దానికి సంబంధించి మాట్లాడలేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. అయితే బీజేపీ నుంచి కొంత సమాచారం ఏంటంటే బీజేపీలో ఇన్ని పదవులు వీళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఈసారి ప్రాతినిధ్యం పెంచాలి. ఆంధ్రప్రదేశ్ తరఫున మనకి దాదాపుగా సీట్లు వచ్చిన నేపథ్యంలో మనం ఖచ్చితంగా వాళ్ళని భాగస్వామ్యం చేసుకోవాలి. ప్రధానంగా జనసేనని భాగస్వామ్యం చేసుకోవాలి, అలాగే టీడీపీని కూడా దగ్గర పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగా కొన్ని పేర్లు అయితే ఉన్న వాటిల్లో ఉన్న ఎంపీలలో ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు క్యాబినెట్లో ఉంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సహాయ మంత్రులుగా క్యాబినెట్ ఒకటే ఇస్తారా, 2 ఇస్తారా, లేదు 2 ఇచ్చినప్పుడు అక్కడ క్యాబినెట్ పదవులు ఎవరికి ఉంటాయి అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే ఇప్పటి వరకు వస్తున్న పేర్లలో మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తర్వాత ప్రసాద్, తర్వాత పురంధేశ్వరి, అలాగే మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరి, తర్వాత ఇప్పుడు పెంసాని చంద్రశేఖర్, అలాగే రామ్మోహన్ నాయుడు. ఈ 6 మంది పేర్లు ఖచ్చితంగా వీటిల్లో కనీసం 3 కన్నా కేంద్ర మంత్రి పదవులు దొరికితే డిప్యూటీ స్పీకర్ కూడా ఇస్తామని అంటున్నారు. కానీ ఎంతవరకు ఫైనల్ అవుతుంది అనేది అధికారికంగా ఏ ఎంపీ కూడా చెప్పట్లేదు. మాతో అసలు ఆ డిస్కషనే రాలేదు అనేది ఎంపీలు మాట్లాడుతున్నారు. రాత్రి నుంచి చాలామంది ఎంపీలతో మాట్లాడాం, ఈరోజు ఉదయం కూడా కొంతమంది ఎంపీలతో మాట్లాడాను. సో వాళ్ళు క్లియర్గా అయితే పదవులు అయితే వస్తున్నాయి, ఎవరికి ఏంటి అనేది ఇప్పుడు దాకా మా మధ్య చర్చ రాలేదు. చంద్రబాబు కూడా ఆయన మనసులో ఎవరున్నారో కూడా తెలియదు మాకు. బట్ కొన్ని చర్చలు ఎక్కడో బయట కొంత రూమర్స్, కొంత వ్యవహారాలు, కొంత బీజేపీ నుంచో లేకపోతే ఇంకో దగ్గర నుంచి అయితే కొంత పిక్చర్ అయితే వస్తుంది. తప్పితే మాకతో అయితే ఈ చర్చలు రాలేదు అని చెప్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా క్యాబినెట్లో పదవులు రావడం గ్యారంటీ, అది రామ్మోహన్ నాయుడుకి దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా సీనియారిటీ ప్రాతిపదికన రామ్మోహన్ నాయుడుకి కన్ఫామ్ అయిందనే టాక్ అయితే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం సామాజిక సమీకరణాల భాగంగా ఆ ఈక్వేషన్ తీసుకుంటే కనుక ఇక్కడ ఎస్సీ కోట నుంచి జిఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ కూడా ఖచ్చితంగా రాబోతోంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు కూడా అత్యంత సన్నిహితంగా మెలుగుతాడని ఒక టాక్ వస్తుంది. సో మిగతా పదవులకు సంబంధించి ఏ రకంగా ఆ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేయబోతున్నారు చంద్రబాబు? అంటే ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గం అయితే మొదటిసారి హరీష్ ఫస్ట్ టైం గెలవడం కాబట్టి కొంత అది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఆ లెక్కన మెప్పసాని చంద్రశేఖర్ కూడా మొదటిసారిగా వచ్చారు. కానీ అక్కడ ఈక్వేషన్, అక్కడ కమ్మ సామాజిక వర్గం, ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం, కొన్ని ఈక్వేషన్స్ ఆలోచించుకుంటారు వాళ్ళు కూడా. ఎక్కడ ఏది పెడితే అది కేంద్రంలో అంటే రాష్ట్రంలో కూడా అది వర్కౌట్ కావాలి. ఎందుకంటే కేంద్రంలో ఒక జిల్లాకో ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇస్తూ ఒక మంత్రిని ఇచ్చినప్పుడు ఆ సామాజిక వర్గాన్ని అక్కడ కాకుండా వేరే సామాజిక వర్గాన్ని ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా కొంత ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఆ దిశగానే కేంద్రంలో వచ్చే పదవులను బేస్ చేసుకుని రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాలని పిక్ చేసుకోవాలి ఆ దిశగా ఈక్వేషన్స్ అయితే వర్కౌట్ చేసుకుంటున్నారు. బహుశా ఈరోజు కూర్చోవాల్సింది రామోజీరావు మరణం, మధ్యాహ్నం ఆయన నేరుగా హైదరాబాద్ 12:30 కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ ఆయన అంత్యక్రియల్ని ఆయన తీసుకొని అక్కడ ఆయనకి నివాళులు అర్పించి ఆయన వెంటనే ఇటు వస్తారు. మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళాల్సిన పని కూడా ఉంది, ప్రధాన దీనికి కూడా ప్రమాణ స్వీకారానికి కూడా. కాబట్టి కొంత టైం పట్టే పరిస్థితి అయితే ఉంది, బహుశా 2-3 రోజులు. కానీ నేషనల్ మీడియా మాత్రం ఈ వ్యవహారంలో
పెద్ద ఎత్తున వార్తలు గుప్పిస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. టీడీపీ నేతలు కూడా కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చివరిగా కృష్ణమోహన్, ఇక్కడ మిత్రపక్షమైనటువంటి జనసేనకు కూడా ఏమైనా పదవికి సంబంధించి క్లారిటీ ఉందా? బాలశౌరి గురించి చెప్తున్నారు, దీనికి సంబంధించిన క్లారిటీ ఉందా? ఎస్, ఖచ్చితంగా జనసేనని కలుపుకోవాలనుకుంటున్నారు. జనసేనని కలుపుకోవాలనుకుంటే ఖచ్చితంగా బాలశౌరికి మాత్రమే ఎంపీ అవకాశం వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కేంద్రంలో టీడీపీకి పదవులకు సంబంధించి చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 2 కేంద్ర మంత్రులు, ఒక సహాయ మంత్రి ఇస్తారని టాక్ నడుస్తోంది. పౌర విమానయాన, వైద్య ఆరోగ్య శాఖతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి టీడీపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. పేర్లు, శాఖలు దాదాపుగా ఖరారయ్యాయంటూ ఢిల్లీలో ప్రచారం సాగుతోంది. టీడీపీ ఎంపీలో సీనియర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడుకి పదవి ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన 2 పదవులను ఎవరికి ఇస్తారని ఆసక్తి నెలకొంది. రేసులో ఎంపీలు భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే మిగతా నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు అమలాపురం ఎంపీ హరీష్ కూడా రేసులో ముందంజలో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. మొత్తం మీద చంద్రబాబు ఇప్పటికే దీనికి సంబంధించి క్లారిటీతో ఉన్నట్టుగా సమాచారం అంతోంది. రేపు మళ్ళీ చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎన్డీఏకు పూర్తి స్థాయి లిస్ట్ ఇవ్వబోతున్నారు అని సమాచారం.